Hi friends, welcome back to Try English. My name is Ashok Betragunta. Today we are going to learn how to practice continuous tenses. కంటిన్యూస్ టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అసలు ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చూద్దాం. కంటిన్యూస్ టెన్సెస్ ఏమండి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో మనం ప్రీవియస్ క్లాస్లో డూ యూ, డిడ్ యూ, విల్ యూ అంటే ఈ మూడు సింపుల్ టెన్సెస్తో మనం ప్రాక్టీస్ చేసాం. సో ఈ కంటిన్యూస్ టెన్సెస్ ఏంటంటే జనరల్లీ మనం క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని అడుగుతూ ఉంటాం. అంటే నువ్వు వెళ్తావా, నువ్వు చేస్తావా, నువ్వు తింటావా, నువ్వు తాగుతావా, నువ్వు మాట్లాడుతావా, ఇలా. అలానే కంటిన్యూస్ టెన్సెస్లో ఏంటంటే నువ్వు చేస్తూ ఉన్నావా, నువ్వు వెళ్తూ ఉన్నావా, నువ్వు తాగుతూ ఉన్నావా, నువ్వు మాట్లాడుతూ ఉన్నావా, నువ్వు ఆడుతూ ఉన్నావా. సో ఇలా మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. బట్ ఇప్పుడు ఈ టెన్సెస్ని అసలు కంటిన్యూస్ టెన్సెస్లో ఎలా ప్రాక్టీస్ చేద్దాం. అసలు కంటిన్యూస్ టెన్సెస్ అంటే ఏంటి? ఏదైనా ఒక పని జరుగుతూ ఉంటే ఆ పనిని కంటిన్యూస్ టెన్సెస్ అంట. సో అందులో వర్బ్ 4 యూజ్ చేస్తారు. అంటే వర్బ్ 4 అంటే వర్బ్ 1 ప్లస్ ఐఎన్జీ ఫామ్. సపోజ్ ప్లే అని ఉందనుకోండి, ప్లేయింగ్. డ్రింక్ అని ఉందనుకోండి, డ్రింకింగ్. అంటే వర్బ్ ఎప్పుడు కూడా ఐఎన్జీ ఫామ్లో ఉంటుంది. సో ఇక్కడ మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఆపోజిట్ పర్సన్ అంటే యూ, అంటే యూని ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ నేను కొన్ని వర్బ్స్ ఇచ్చాను, ఆ వర్బ్స్తో మనం ప్రాక్టీస్ చేద్దాం. ప్లేయింగ్, వాచింగ్, డ్రింకింగ్, థింకింగ్, లెర్నింగ్. సో ఎనీ టర్మ్స్ ఇక్కడ వర్బ్ 1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ అనొచ్చు, లేదా దీన్నే వర్బ్ 4 అని కూడా అనొచ్చు. సో బేసికల్లీ ఇది ఎనీ టెన్స్ అంటే పాస్ట్లో కానీ, ప్రజెంట్లో కానీ, ఫ్యూచర్లో కానీ ఒక పని జరుగుతూ ఉన్న వాటికి కంటిన్యూస్ టెన్సెస్ అంటాం. సో ఇక్కడ చూడండి, సింపుల్ థింగ్ అసలు ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ వర్బ్స్ ఉన్నాయి కదా, ఆర్ యూ ప్లేయింగ్. ఈ ఆర్ గనక వచ్చింది అంటే అది ఖచ్చితంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఆర్ యూ ప్లేయింగ్. ఇక్కడ చూడండి, ఆర్ యూ ప్లేయింగ్ అంటే ఏంటి? మీరు ఆడుతూ ఉన్నారు. ఒకవేళ మనం సెంటెన్స్ని ఎక్స్టెండ్ చేయాలనుకోండి, ఆర్ యూ ప్లేయింగ్ క్రికెట్, ఆర్ యూ ప్లేయింగ్ ఫుట్బాల్, ఇలా మనం అడగొచ్చు. సో మనం ప్రాక్టీస్ కోసం సింపుల్గా చెప్తున్నాను, ఆర్ యూ ప్లేయింగ్. ఒకవేళ ఇప్పుడు ఆర్ యూ ప్లేయింగ్ అంటే ఏంటి? మీరు ఆడుతున్నారా. మీరు ఒకవేళ ఆడుతూ ఉంటే ఎస్ ఐ యామ్ ప్లేయింగ్. ఇక్కడ కూడా వర్బ్ 4 ఐ యామ్ ప్లేయింగ్. అదే మీరు ఆడుతూ లేరనుకోండి, నో ఐ యామ్ నాట్ ప్లేయింగ్. ఇక్కడ కూడా వర్బ్ 4. ఇక్కడ ఏంటంటే అసలు వీటిని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటారు. ఆర్ యూ ప్లేయింగ్, మీరు ఆడుతూ ఉన్నారా. ఆడితే ఎస్ అని చెప్పొచ్చు, లేకుంటే నో అని చెప్పొచ్చు. అంటే వీటిని సింపుల్గా ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటారు. బట్ మనం ఆన్సర్ మనం ప్రాక్టీస్ చేయడానికి మనం ఇలా చెప్తున్నాం, ఎస్ ఐ యామ్ ప్లేయింగ్, నో ఐ యామ్ నాట్ ప్లేయింగ్. ఇక్కడ ఉన్న వర్బే రిపీట్ అవుతుంది అక్కడ, అంతే. సో ఇక్కడ మనల్ని వేరే వాళ్ళు అంటే అడుగుతున్నారు, మనం ఆన్సర్ చేస్తున్నాం. ఇక్కడ వేరే వాళ్ళు మనల్ని అడిగితే కనుక మనం ఇక్కడ ఆన్సర్ చేస్తున్నట్టు. సో నెక్స్ట్ వర్బ్ ఆర్ యూ వాచింగ్. మీరు చూస్తూ ఉన్నారా. ఆర్ యూ వాచింగ్ మూవీ, మీరు మూవీ చూస్తూ ఉన్నారా. ఎస్ ఐ యామ్ వాచింగ్ మూవీ, నో ఐ యామ్ నాట్ వాచింగ్ మూవీ. నెక్స్ట్ థింగ్ అంటే ఏంటి? ఐఎమ్ వాచింగ్ మూవీ అంటే నేను మూవీ చూస్తున్నాను. నో ఐ యామ్ నాట్ వాచింగ్ మూవీ అంటే నేను మూవీ చూస్తూ లేను. సో ఆర్ యూ డ్రింకింగ్, ఆర్ యూ డ్రింకింగ్ వాటర్, ఆర్ యూ డ్రింకింగ్ మిల్క్, మీరు వాటర్ తాగుతూ ఉన్నారా. ఎస్ ఐ యామ్ డ్రింకింగ్, నో ఐ యామ్ నాట్ డ్రింకింగ్. నెక్స్ట్ థింగ్ థింకింగ్, ఆర్ యూ థింకింగ్, మీరు ఆలోచిస్తూ ఉన్నారా. ఎస్ ఐ యామ్ థింకింగ్, నో ఐ యామ్ నాట్ థింకింగ్. వర్బ్ 4 అంటే ఇక్కడ సేమ్ వర్బ్ అక్కడ వస్తుంది అనమాట. నెక్స్ట్ థింగ్ ఆర్ యూ లెర్నింగ్. ఎస్ ఐ యామ్ లెర్నింగ్, నో ఐ యామ్ నాట్ లెర్నింగ్. ఓకే, మనం ఇప్పటి వరకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. బట్ ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ చూడండి, వర్గనకు వచ్చిందంటే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పనికి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో ఒక టైంలో జరుగుతూ ఉన్న పని గురించి మాట్లాడటానికి. సో నేను ఈ టెన్సెస్ గురించి అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సెస్ గురించి నేను ప్రీవియస్ క్లాసెస్లో క్లియర్గా చెప్పాను. బట్ ఇదేంటంటే ఓన్లీ ప్రాక్టీస్, అసలు ఎలా ప్రాక్టీస్ చేయాలి ఈజీగా. సో ఇక్కడ చూడండి, వర్ యూ ప్లేయింగ్, మీరు ఆడుతూ ఉన్నారా. ఎప్పుడు? వర్ యూ ప్లేయింగ్ ఎస్టర్డే అట్ దిస్ టైం, ఈ టైంకి నిన్న మీరు ఆడుతూ ఉన్నారా. అది ఎస్ అనుకోండి, ఎస్ ఐ వాజ్. ఇందాక ఐ యామ్ అని వచ్చింది, ఇప్పుడు ఐ వాజ్ ప్లేయింగ్, నేను ఆడుతూ ఉన్నాను. ఐ వాజ్ ప్లేయింగ్ ఎస్టర్డే. ఇక్కడ మనం టైం మెన్షన్ చేసినా చేయకున్నా
అంటే అన్నిటికీ కూడా వర్బ్ ఫోర్లే. కంటిన్యూస్ టెన్సెస్ అన్నిటికీ కూడా వర్బ్ ఎప్పుడు కూడా వర్బ్ ఫోరే ఉంటుంది. బట్ ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బీ ఫార్మ్స్ కూడా అంటారు. యామ్, ఈజ్, ఆర్. లైక్ ఇందాక యామ్ వచ్చింది, ఇక్కడ వజ్ వస్తుంది. అంటే యామ్ వచ్చిందంటే అది ఆల్వేస్. అంటే ఇక్కడ ఆర్ వచ్చింది, యామ్ వచ్చింది. ఆర్ యామ్ ఎప్పుడు కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. వజ్ వర్ ఎప్పుడు కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, రైట్? సో ఐ వాజ్ ప్లేయింగ్. అదే నో అనుకోండి, ఐ వాజ్ నాట్ ప్లేయింగ్, నేను ఆడుతూ లేను. నెక్స్ట్, వర్ యూ వాచింగ్ ఎట్ దిస్ టైం? నేను ఈ టైంకి నువ్వు చూస్తూ ఉన్నావా? ఆర్ వర్ యూ వాచింగ్ మూవీ ఎట్ దిస్ టైం? నేను ఈ టైంకి నువ్వు చూస్తూ ఉన్నావా? ఎస్, ఐ వాజ్ వాచింగ్. నో, ఐ వాజ్ నాట్ వాచింగ్. వర్ యూ డ్రింకింగ్? నువ్వు తాగుతూ ఉన్నావా? ఎస్, ఐ వాజ్ డ్రింకింగ్. నేను తాగుతూ ఉన్నాను. నో, ఐ వాజ్ నాట్ డ్రింకింగ్. నేను తాగుతూ లేను. వర్ యూ థింకింగ్? నువ్వు ఆలోచిస్తూ ఉన్నావా? ఎస్, ఐ వాజ్ థింకింగ్. నేను ఆలోచిస్తూ ఉన్నాను. నో, ఐ వాజ్ నాట్ థింకింగ్. నేను ఆలోచిస్తూ లేను. నెక్స్ట్, వర్ యూ లెర్నింగ్? నువ్వు నేర్చుకుంటూ ఉన్నావా? ఎస్, ఐ వాజ్ లెర్నింగ్. నేను నేర్చుకుంటూ ఉన్నాను. నో, ఐ వాజ్ నాట్ లెర్నింగ్. నేను నేర్చుకుంటూ లేను. ఓకే, థర్డ్ వన్, విల్ యూ బీ? విల్ యూ బీ ప్లేయింగ్? విల్ యూ బీ ప్లేయింగ్. నువ్వు ఫ్యూచర్లో ఆడుతూ ఉంటావా? అంటే విల్ యూ బీ ప్లేయింగ్ టుమారో ఎట్ దిస్ టైం? రేపు నువ్వు ఈ టైంకి ఆడుతూ ఉంటావా? ఎస్, ఐ విల్ బీ ప్లేయింగ్. నేను ఆడుతూ ఉంటాను. అంటే ఇదేంటి, ఫ్యూచర్లో ఏదో ఒక టైంలో జరుగుతూ ఉండే పనికి అనమాట. ఐ విల్ బీ ప్లేయింగ్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, ఎట్ దిస్ టైం. అంటే ఎగ్జాక్ట్గా ఒక టైంకి ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి దీన్ని యూజ్ చేస్తాం. విల్ యూ బీ ప్లేయింగ్? మీరు ఆడుతూ ఉంటారా? ఎస్, ఐ విల్ బీ ప్లేయింగ్. నేను ఆడుతూ ఉంటాను. నో, ఐ వోంట్ బీ ప్లేయింగ్. నేను ఆడుతూ ఉండను. ఇక్కడ చూడండి, విల్ యూ బీ వాచింగ్? మీరు చూస్తూ ఉంటారా? ఎస్, ఐ విల్ బీ వాచింగ్. నేను చూస్తూ ఉంటాను. నో, ఐ వోంట్ బీ వాచింగ్. నేను చూస్తూ ఉండను. నెక్స్ట్, విల్ యూ బీ డ్రింకింగ్? మీరు తాగుతూ ఉంటారా? ఎస్, ఐ విల్ బీ డ్రింకింగ్. నేను తాగుతూ ఉంటాను. నో, ఐ వోంట్ బీ డ్రింకింగ్. నేను తాగుతూ ఉండను. విల్ యూ బీ థింకింగ్? మీరు ఆలోచిస్తూ ఉంటారా? ఎస్, ఐ విల్ బీ థింకింగ్. నేను ఆలోచిస్తూ ఉంటాను. నో, ఐ వోంట్ బీ థింకింగ్. నేను ఆలోచిస్తూ ఉండను. విల్ యూ బీ లెర్నింగ్? మీరు నేర్చుకుంటూ ఉంటారా? ఎస్, ఐ విల్ బీ లెర్నింగ్. నేను నేర్చుకుంటూ ఉంటాను. నో, ఐ వోంట్ బీ లెర్నింగ్. నేను నేర్చుకుంటూ ఉండను. సో సేమ్ వే మీరు కూడా కొన్ని వర్బ్స్ డైలీ మీరు ఏవైతే చేస్తూ ఉంటారో ఆ వర్బ్స్ని తీసుకొని ఈ టెన్స్లో, అంటే ఈ 3 టెన్సెస్లో కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు కొంచెం ఫ్లూయెన్సీ అనేది అలవాటు అవుతూ ఉంటుంది. ఎక్కడ ఏ వర్బ్ వాడాలి, హెల్పింగ్ వర్బ్ ఏం వాడాలి, అంటే క్వశ్చన్స్ అసలు ఎలా అడగాలి. ఎందుకంటే ఏది మాట్లాడినా మనం క్వశ్చన్స్తోనే స్టార్ట్ చేస్తాం. సపోజ్ చిన్న బాబుని ఏమన్నా పలకరించినా హాయ్, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు, ఇలా తెలుగులో మాట్లాడుతూ ఉంటాం కదా. సో సేమ్ వే ఇంగ్లీష్లో కూడా మనం అసలు మాట్లాడాలి అంటే క్వశ్చన్స్ ఉండాలి. సో వీటిని ఆల్ ఆర్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. సపోజ్ మనం ఒక వర్బ్ తీసుకొని ప్రాక్టీస్ చేద్దాం. ఆర్ యూ రీడింగ్ అంటే కంటిన్యూస్ టెన్సెస్లో ఎలా యూజ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు మీరు చదువుతూ ఉన్నారా అని అడగాలనుకోండి. ఆర్ యూ రీడింగ్? నేను చదువుతూ ఉన్నాను. ఎస్, ఐ యామ్ రీడింగ్. నేను చదువుతూ లేను. నో, ఐ యామ్ నాట్ రీడింగ్. వర్ యూ రీడింగ్ ఎస్టర్డే ఎట్ దిస్ టైం? నిన్న మీరు ఈ టైంకి చదువుతూ ఉన్నారా? ఎస్, ఐ వాజ్ రీడింగ్ ఎస్టర్డే ఎట్ దిస్ టైం. నిన్న ఈ టైంకి నేను చదువుతూ ఉన్నాను. నో, ఐ వాజ్ నాట్ రీడింగ్ ఎస్టర్డే ఎట్ దిస్ టైం. నిన్న నేను ఈ టైంకి చదువుతూ లేను. విల్ యూ బీ రీడింగ్ ఎట్ దిస్ టైం టుమారో? రేపు మీరు ఈ టైంకి చదువుతూ ఉంటారా? ఎస్, ఐ విల్ బీ రీడింగ్ ఎట్ దిస్ టైం టుమారో. రేపు నేను ఈ టైంకి చదువుతూ ఉంటాను. నో, ఐ వోంట్ బీ రీడింగ్ టుమారో ఎట్ దిస్ టైం. నేను ఈ టైంకి రేపు చదువుతూ ఉండను. సో ప్రజెంట్ ఇప్పుడు చేస్తూ ఉన్న పని, నిన్న చేస్తూ ఉన్న పని, ఫ్యూచర్లో చేస్తూ ఉన్న పనికి వీటిని యూజ్ చేస్తాం. సేమ్ వే మీరు కూడా కొన్ని వర్బ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా మీకు కూడా క్వశ్చన్స్ ఎలా అడగాలి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్, బై బై.